త్రిమూర్తి గారు సార్ హజ్ యాత్ర అనేటువంటి పదం వారు వాడినప్పుడు ఏ సందర్భంగా మాట్లాడారు? హజ్ యాత్ర గురించి మాట్లాడితే తప్పు కాదు, కాశీ యాత్ర గురించి మాట్లాడిన తప్పు కాదు. కానీ ఆ మాట్లాడినటువంటి పదాల్లో మాత్రం సందర్భం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నారు? 100 హత్యలు చేసినటువంటి వాళ్ళు హజ్ యాత్ర పోయి అంటే హత్యలు చేసినటువంటి ముస్లిం సోదరులు మాత్రం ఒక మతం గురించి మాట్లాడటం చేస్తున్న అధ్యక్ష, కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అధ్యక్ష. అవన్నీ వాటిని ఉటంకిచ్చారు అధ్యక్ష. ఆయన చేసిన వారు చెప్పవలసినటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీ డిప్యూటీ చైర్మన్ గారు ఏంటండి డిప్యూటీ చైర్మన్ గారు మారుతున్నారు. మాట్లాడమ్మా. డిప్యూటీ చైర్మన్ గారు ప్రయత్నం ఇందులో ఒక నిమిషం ఉంటే ఇందులో క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటంటే హజ్ యాత్రకి వాల్యూ పెంచారు అధ్యక్ష, తగ్గించలేదు. వినమ్మా, వినమ్మా, విను అధ్యక్ష. అయితే ఎవరైనా 100 తప్పులు చేస్తే హజ్ యాత్రకి వెళ్తే పాపాలన్నీ పోతాయని చెప్పి అది కూడా మీరు బాధపడితే వెనక్కి ఉపసంహరించుకోండి అని చెప్పారు అధ్యక్ష. ఉపసంహరించుకున్నట్టుగా అధ్యక్ష. అది 100 తప్పులు చేసేవాళ్ళు పాయిత్యాత్రం కోసం అక్కడికి వెళ్తారని చెప్పారు. అది కూడా అన్పార్లమెంటరీ అయితే నేను వెనక్కి ఉపసంహరించుకుంటున్నాను చెప్పారు. ఇంకంతకంటే ఏముంది అధ్యక్ష? ఉపసంహరించుకోవడం అని చెప్పారు. మేడం గారు మాట్లాడండి. అధ్యక్ష, ఈ గౌరవప్రదమైన సభలో ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష. అందరికీ కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుంది అధ్యక్ష. ఎవరు కూడా గౌరవంగా అందరము మాట్లాడుకోవాలి అంతే తప్ప ఒక ముస్లిం మైనార్టీ మనోభావాలకు దెబ్బతినే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష. హజ్ యాత్ర మాట్లాడలే ఉన్నాయా అధ్యక్ష? అరే మీరు ఏం చేస్తారా మీరు అసలు? అధ్యక్ష, హజ్ యాత్ర ఏంటిది? ఇది సభేనా లేకపోతే ఏంటిది? అధ్యక్ష కూర్చోండి. డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతుండే అధ్యక్ష. హజ్ యాత్ర అంటే ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా అధ్యక్ష, ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి హజ్ చేయాలా అనేది అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అదే విధంగా కాశీకి వెళ్ళాలన్నా కూడా, ఎక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే కూడా అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అందరి మనోభావాలకు కూడా అందరం మేము గౌరవిస్తూ కూడా ఎప్పుడు ముస్లిం మైనార్టీల విషయంలో ఇలా మాట్లాడి మన మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడదని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఫరూక్ గారు, మంత్రి గారు, ఫరూక్ గారు ఉండండి. ఫరూక్ గారు సార్ సార్ అయిపోయింది. మినిస్టర్ గారు, అవును మినిస్టర్ గారు మాట్లాడండి. ఫరూక్ గారు సరే చెప్తాను సార్. చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు రికార్డ్స్ చూడండి సార్. అది అన్పార్లమెంటరీ తీసేయండి. అన్పార్లమెంటరీ ఏదైనా ఉంటే ఐఎమ్ సారీ టు సే సార్, తీసేయండి.